మీరు ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కానీ చేయాల్సినటువంటి డిస్కషన్స్ జరిగేటప్పుడు పూర్వం చంటి గారు మానసిక పరిస్థితి కానీ సన్నద్ధత కానీ వేరు. ఇప్పుడున్న చంటి గారి మెంటల్ సిచ్యువేషన్ ఒక లీడర్గా అంటే మిమ్మల్ని మీరు ఎలాగ అప్గ్రేడ్ చేసుకున్నారు? మీరు తీసుకుని దేనికి అడుగుతున్నారంటే ప్రతి యువకుడికి కూడా ఇది ఒక ఆదర్శప్రాయమైనటువంటి లైఫ్ ఎప్పుడు కూడా ఒకే రకంగా వెళ్ళదు. దానికి సన్నద్ధం అయి ఉండాలి. ఏదైనా వచ్చిన ఛాలెంజెస్ ని ఫేస్ చేయాలి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఇది చాలా ఛాలెంజింగ్ టాస్క్. మిమ్మల్ని మీరు ఎలా సన్నద్ధం చేసుకున్నారు? నేను తీసుకోవడానికి ఒక వారం రోజులు థింక్ చేశాను. అంటే ఇది తీసుకోమని అడిగినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చోబెట్టినప్పుడు తీసుకోవడానికి సంకోచించా. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని చూసాను. మా ఫాదర్ కాడి నుంచి రాజకీయాలు చూశాను. అలాగే మా మేనమామ గారు పాండిచేరి స్పీకర్ కింద ఆయన ఉన్నంతకాలం చూశారు. అక్కడ ఎలక్షన్ కూడా నేను మూడు సార్లు వెళ్ళా. అలాగే బుజ్జి గారు కౌన్సిలర్ గా ఇండిపెండెంట్ గా గెలిచిన కాడి నుంచి అన్ని చూసినోడిని నేను. ఎందుకనంటే నాకు రాజకీయాలు ఇంట్రెస్టే కానీ ఎప్పుడు ఎదరక నేను ఫ్లెక్స్ లో కూడా ఎప్పుడు నా పేరు నా ఫోటో వేస్తానన్నా కూడా ఎప్పుడు వేయించేవాడిని కాదు. ఎందుకంటే బుజ్జి గారితో పాటు నాతో ఎవరైతే బాగా అనుసంధానం ఉన్నారో అన్నయ్య నీ ఫోటో వేస్తానంటే నేను అసలు ఎప్పుడు ఎక్కడ వేయద్దని చెప్పేవాడిని. అలాగే ఎమ్మెల్యే అయ్యాక కూడా నన్ను కొన్ని ఓపెనింగ్లకి చాలా మంది అంటే యాజ్ ఎ బ్రదర్ గా నన్ను ఇన్వైట్ చేసినా కూడా మన పార్టిసిపేషన్ చేయకూడదు బ్రదర్ ఉండగా మన ఎందుకని ఉద్దేశంతో నేను అది రిజెక్ట్ చేసి ఉన్నా. అంటే ఎవరికి తెలిసేది కాదు. వాళ్ళు వచ్చి నన్ను అడిగితే ఇవన్నీ ఏంటంటే రేపొద్దున ఒకరిని చూసి ఒకళ్ళు చేస్తారు. ఇవన్నీ ఏదో రాజకీయంలో అవి మంచి కాదన్న ఉద్దేశంతో నేను విడిచేయలేదు. ఒక వారం రోజులు థింక్ చేసిన తర్వాత వెళ్దాము వీళ్ళందరూ ఎందుకంటే బ్రదర్ చనిపోయిన తర్వాత వాళ్ళు ఏదో ఏకగ్రీవంగా తీర్మానం చేసేసి కార్యకర్తలు పంపించారు పైకి. నేను వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర నుంచి మళ్ళీ పిలిపి వస్తే మనం ఏం చెప్పాలి గబుక్కుని అన్న ఉద్దేశంతో నేను వారం రోజులు ఒప్పుకోకపోతే మా సిస్టర్ నేను ఎవరైతే పార్థ సారథి గారు నిన్న మావులపల్లి ఆయన అలాగే మా మేనల్లుడు కానీ శ్రీరంగారావు పెద్ద అబ్బాయి ఉన్నాడు బాబాజీ అని వాళ్ళు కానీ వచ్చింది అలాగే మా అమ్మగారి తమ్ముడు వేద వాళ్ళందరూ కూడా అంటే మా పెద్ద బ్రదర్ కూడా అంటే మాకంటే బుజ్జి గారి కంటే పెద్ద బ్రదర్ కూడా ఒక ఆయన ఉన్నాడు వెంకటరావి గారని. మరి అంటే ఆయన ఏంటంటే కాకపోతే స్పోర్ట్స్ లో ఉంటారు. ఈ ఆర్గనైజేషన్ లోకి ఎప్పుడు ఆయన రాలేదు. అలాగనే ఆ మెయింటెనెన్స్ చేయటం కష్టంతో ఫ్యామిలీకి ఉన్న దాన్ని మనం ఎందుకు వదులుకోవటం, ముందు ఎస్ చెప్పండి తర్వాత నువ్వు ఇది లేకపోతే చూద్దాం మళ్ళీ వెళ్ళేటప్పుడు అనేది ఒక కాజు వాళ్ళు ఇచ్చారు. అంటే నాకెందుకనంటే నేను వెనక చేయటం అనేది నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా నేను దేంట్లో అయినా ఒకటి పట్టుకున్నాను అంటే అది సాధించే తీరే. నాకు ఫెయిల్యూర్స్ లేవు నాకు ఫస్ట్ నుంచి కూడా. బిజినెస్ మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ బుజ్జి గారు ఎలా చనిపోయారో మా ఫాదర్ కూడా అలాగే చనిపోయారు ఎర్లీ ఏజ్ లో. చనిపోయినప్పుడు మాకు బాగా డెబ్ట్స్ ఉన్నాయి. మామూలుగా మా ఫాదర్ చనిపోయేసరికి అప్పుడు మాకు మోటార్ ఫీల్డ్ అవన్నీ ఉన్నాయి. దాంతో నేను అది ఛేదించడానికి 100% ఆ బిజినెస్ ని ఒక కొలిక్కి తీసుకెళ్లి ఆ బిజినెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బిజినెస్ ఆక్వాకల్చర్ లోకి వచ్చి ఆక్వాకల్చర్ నుంచి ఇంకొక దాంట్లోకి వచ్చి అనేక 4-5 రకాల బిజినెస్ చేసి మళ్ళీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత అనుకోకుండా ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్ లో మళ్ళీ మా ఫాదర్ ఇది చేయాలనే ఉద్దేశంతో మా పెద్ద బ్రదర్ ముందు ట్రై చేశారు ఎమ్మెల్యే కింద. ఒకదంటే అప్పుడు కాదు నేరెల్ రాజా గారు టైంలో వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ టికెట్ కి రిజెక్ట్ చేస్తే దాన్ని బుజ్జి గారు ఏం చేశారంటే మనకు అడిగితే ఇవ్వలేదన్న ఉద్దేశంతో వెంటనే కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినాయి. ఆయన వెంటనే ఏం చేశారంటే మనకి ఇవ్వలేదు కాబట్టి నేను నుంచుంటాను, మా బ్రదర్ కౌన్సిలర్ గా నుంచోడానికి యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు బుజ్జి గారు నుంచున్నారు. అనుకోకుండా ఇండిపెండెంట్ గా మరి 400 మెజార్టీతో గెలవడం. నేనేమన్నానంటే మనం ఇండిపెండెంట్ గా గెలిచి కౌన్సిలర్ గా అయితే పెద్ద రాజకీయ ఎదుగుదల నీకు ఉండదన్న ఉద్దేశంతో ఆ రోజున ఒక 6-7 కౌన్సిలర్లు బుజ్జి గారిని ఇచ్చేయటం. అప్పుడు ఇమీడియట్ గా తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎందుకంటే ఎస్వి రంగారావు మాన్యువల్డ్ గా ఎన్టీ రామారావు కూడా బాగా ఆయనతో సన్నిహితం ఉండేది ఎస్వి రంగారావుకి రామారావు. అప్పుడు మేము వెళ్ళి ఆయనతో మాకు మర్దాన్ రంగారావు ఉండేవారు వెళ్ళి మాట్లాడితే తప్పనిసరిగా మనకి కావాల్సిన వాడు జాయిన్ చేసుకోవడం అప్పుడు వైస్ చైర్మన్ కింద అవటం. అలాగే 5 సంవత్సరాలు వైస్ చైర్మన్, నెక్స్ట్ కూడా 5 సంవత్సరాలు చేయటం జరిగింది. 10 సంవత్సరాలు. ఆ 10 సంవత్సరాలు పీరియడ్ లో కూడా మంచి ఏలూరు సిడిఎస్ వర్కుల్లో కానీ వీటిల్లో కానీ ఒక అభివృద్ధి ఒక అవగాహన ఆయనకు ఉండేది. అప్పటి నుంచి కూడా మేము కూడా ఏంటంటే ఏదైనా పనికి వచ్చినప్పుడు మరి ఆయన ఇంటి దగ్గర ఎవరన్నా ఉంటే ఇంటికి దగ్గర ఎవరో ఒకరు రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటేనే కానీ ఇవన్నీ లీడ్ చేయడం కుదరదు. కాబట్టి వచ్చే ప్రజలకి సమాధానం చెప్పడం కానీ వాళ్ళని కన్విన్స్ చేయటం కానీ వాళ్ళ సమాధానం వినటం కానీ తర్వాత ఆయనకి మెసేజ్ పాస్ చేసి సరే ఇలా చేయటం కానీ అనేది ఆ విధంగా చేసుకుంటూ వచ్చాం.
దాంతో మనం ఎదర